గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కన్నాంబ గారికి బండ్ల గణేష్ గారికి ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు వేదిక మీదకి సాక్షాత్తు బండ్ల గణేష్ గారిని ఆహ్వానించేస్తున్నాను. ఎవరు మైకు పట్టుకుంటే స్టేజ్ దద్దరిల్లుతుందో, స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయో, స్పీచ్లు బ్లాక్ బస్టర్లు అవుతాయో, ద ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ కమ్ అని వెల్కమ్ చెప్తూ మనకి స్పీచ్లు చెప్పేటువంటి ద సెన్సేషనల్, ద వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్ గారు. సుమగారిని నేను కన్నాంబ అని పిలుచుకుంటాను, మా సుమని, అందుకని ఆవిడకి నాకున్న రిలేషన్ అది. థ్యాంక్ యూ. సంతోషం. గౌరవనీయులు పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి, నాకు అత్యంత ఆత్మీయులు వినయన్న, వినయన్న మాట్లాడమాక నా స్పీచ్ను, నాకు అత్యంత ఆత్మీయులు నా సొంత అన్న వి వినాయక్ గారికి, తమ్ముడు బాబీ గారికి, బోస్ గారికి, మా కోర్టు నిర్మాత నాని గారి సిస్టర్, మాకు కూడా నువ్వు సిస్టర్ గారమ్మ, నువ్వు మంచి మంచి హిట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి నేను ఎందుకు వచ్చానంటే, నిజంగా కోనా గారి కోసం వచ్చాను. కోనా గారు ఎంత కమ్మని వారంటే, ఎండాకాలం తర్వాత వర్షం తొలి వర్షం పడినప్పుడు కొట్టే మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో, కోనా సాన్నిహిత్యం అంత కమ్మగా ఉంటుంది. కోనా గారి గురించి ఒకసారి నాకు వినయాన్ని చెప్పాడు, కానీ ఇండస్ట్రీ మొత్తం ఒక పక్క నుండి కోనా ఒక్కడే నీ పక్క నుండి నువ్వు గెలిచేయచ్చు అన్నాడు. అది కోనా గారి పవర్. కోనా వెంకట్ అనేవాడు ఒకసారి మనిషిని నమ్మాడంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి దాదాపు 60 పై మంది డైరెక్టర్లని ఒక పెద్ద హీరోలను ఒప్పించి డైరెక్షన్ ఇప్పించడం అంటే నాట్ ఎ జోక్. హీరోలు 100 క్వశ్చన్స్ చేస్తారు, 200 సార్లు డౌట్లు పడతారు, ఎందుకంటే వాళ్ళకి హిట్ కావాలి కాబట్టి. వాళ్ళు హిట్టిన వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని మాయ చేసి, ఈ కథ తినండి, ఈ బాబీ దగ్గర ఇది ఉంది, ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ దాన్ని ఒప్పించి వాళ్ళని డైరెక్ట్ చేసి, ఒక హరీష్ శంకర్, ఒక బాబీ, ఒక గోపి మల్లినేని, శివ నిర్వాణ, ఇట్లా మన ఇంకా ఎంతోమంది నాకు తెలియని పేర్లు చాలామంది ఎంతోమందికి డైరెక్ట్ చేసి ఒక మంచిని చేరవేసి ఒక సక్సెస్ని ముందుకు తీసుకెళ్ళటంలో కోనా వెంకట్ గారు ముందు ఉంటాడు. ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలన్నానంటే, కోనా వెంకట్ గారికి నాకు తెలిసి 2-3 చిన్న చిన్న ప్రాపర్టీలు ఉంటే ఈ సినిమా కోసం ఆ ప్రాపర్టీలు అమ్మి కూడా సినిమా తీశాడు. అంటే ఆయనకి సినిమా మీద అంత ప్రేమ. నేనైతే సస్తే చేయను, ఆ పని నా ప్రాణం పైన చేయను. కోన గారు, నా ఆస్తి తాకట్టు పెట్టి నేను సినిమా తీయను. మీరు చేస్తున్నారంటే మీకు సినిమా మీద ఉన్న మక్కువకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు సినిమాని ఎంత ప్రేమిస్తారో, ఈ సినిమా ముఖ్యంగా బ్యాండ్ మేళం సినిమాలో మీరు ఎత్తుకున్న విధానం. రోహన్, నువ్వు పైకి రా. రోషన్, సారీ అమ్మ. నిజంగా చెప్తున్నా, నువ్వు చేస్తుంటే ఇండస్ట్రీ టాలెంట్ ఎవడో సొత్తు కాదు, ఎవరైనా రావచ్చు. చాగలలో మామూలుగా పుట్టిన కుర్రాడు వి వినాయక్ కావచ్చు, నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలీదు, నువ్వు ఇంకో నాని అవ్వచ్చు. ఎందుకంటే నాని వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి, ఎవడు ఇండస్ట్రీలో ఒక స్టార్ కొడుకు స్టార్ అవ్వటం ఎక్కడో రేరు. ఒక రామ్ చరణ్ లాంటి, ఒక మహేష్ బాబు లాంటి జరిగింది. కానీ నిజంగా ఒక స్టార్ డైరెక్టర్ కొడుకులు కానీ, నా వారసుడు ఒక ఆస్తి ఇచ్చారు కానీ సక్సెస్ ఇచ్చారా వినయ్ అన్న? ఎవరికన్నా సక్సెస్ అనేది మన చేతులు లేదన్న. నిజంగా నేను చూస్తే, అమ్మ నువ్వు నా కొడుకు పెట్టే బాగుండేది అనుకున్నాను లోపల. గణేష్ గారు, ఒక్క నిమిషం గణేష్ గారు, ఇప్పుడే ఇక్కడికి వచ్చిన మన శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. విష్ణు గారు, ఆర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆర్ హీరో శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సార్ కంటిన్యూ చేయొచ్చా సుమగా? ఈ అబ్బాయి వినేనా, ఈ అబ్బాయి చూసి చాలామంది నాకు నిజంగా ముచ్చటేసిందని, కుర్ర డ్యాన్స్ చేస్తుంటే. కానీ మీరు కూడా కానీ ఈ అబ్బాయిలో ఫైర్ ఉందన్నారు. మీలాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండి ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవ్వాలి. ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫ్రంట్ రౌండ్ ఏంటో నాకు తెలియదన్న. ఈ అబ్బాయిని చూస్తే ముచ్చటేసింది. ఈ అబ్బాయి చేసే విధానం కానీ, ఈ అబ్బాయి చూస్తుంటే మా అబ్బాయి కూడా నీలా కావాలని బ్లెస్ చేయవా, ట్రై నచ్చేవయ్యాను నాకు. కోన గారు,
ఈ సినిమా మీకోసం సూపర్ హిట్ అవుద్ది, మీ మంచితనం కోసం సూపర్ హిట్ అవుద్ది. మీరు ఇంకో 10 మంది ఇండస్ట్రీకి డైరెక్టర్లను పరిచయం చేయాలని, ఈ సినిమాలో మీరు బాగా డబ్బులు సంపాదించుకోవాలని, మీరు చేసిన రిస్క్ కోసం భగవంతుడు మీకు సక్సెస్ ఇస్తాడు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఈ బ్యాండ్ మేళం బ్లాక్ బస్టర్ అవుద్దని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది తోని వర్క్ చేస్తూ ఉన్నాను అండ్ వర్క్ చేస్తున్నాను. అండ్ దీప్తక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క వచ్చినందుకు మీరు. అండ్ నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. అండ్ కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి మూవీ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, కోర్ట్ మూవీ ఇచ్చినందుకు. అండ్ బాబీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ రికార్డింగ్ కూడా అంతా కంప్లీట్ అయింది, ఫైనల్ మిక్స్ కూడా అయిపోయింది. అండ్ మూవీ కూడా చాలా దాంట్లో ఫన్ ఉంటుంది అండ్ ఒక ఎమోషన్ ఉంటుంది, అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ, బాగా చేసావు సినిమా అంతా. అండ్ రోషన్ చాలా బాగా యాక్ట్ చేసావు. ఆర్ఆర్ చేస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది నీ యాక్టింగ్ అంతా. లాస్ట్ క్లైమాక్స్ కానీ ఇదంతా చాలా బాగా చేశారు మీ ఇద్దరు. అండ్ శ్రీ విష్ణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ హిట్ ఆల్బమ్స్ ఫ్రమ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అలాగే ఈ సినిమాతోనే మన వెండితెరకి పరిచయం అవుతున్నటువంటి మన డైరెక్టర్ సతీష్ గారు ఒక పెద్ద స్పీచ్ రెడీ చేసి పెట్టుకొని వచ్చారు. అండ్ సతీష్ జవాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మంచి ఎంటర్టైన్మెంట్తో, అలాగే మనకి టాలెంట్, చదువు ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనేటువంటి ఒక చిన్న బ్యూటిఫుల్ ఇన్ఫోటైన్మెంట్తో అందించేటువంటి సినిమా సతీష్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి సురేష్ బాబు గారికి హార్టీ వెల్కమ్ తెలియజెప్తున్నాము. మీరు పక్కన ఉండండి, లేకపోతే కష్టంగా మాట్లాడడం. ఎస్, సుమ గారు చెప్పండి సతీష్ గారు. ఓకే, అలాగే ఇవాళ ఇంకొక స్పెషల్ సాంగ్ని కూడా లాంచ్ చేయనున్నాము. బ్యాండ్ మేళం రీమిక్స్ సాంగ్. అది ఇప్పటి వరకు విడుదల చేయనటువంటి ఒక ఆల్బమ్, ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ రాబోతుంది. అండ్ ఆ సాంగ్ మనకి విజేంద్ర ప్రసాద్ గారు మరి కొద్దిసేపట్లో లాంచ్ చేయనున్నారు. బట్ బిఫోర్ దట్ లెట్స్ హియర్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్ ప్లీజ్. సుమ గారు మాట్లాడండి, కూర్చున్నారు. నేను అవకాశాల కోసం చాలా రోజులు ఏడ్చానండి. కానీ నిన్న ఒక ప్రీమియర్ షో వేసాము. ఆ జ్యూస్ వచ్చిన తర్వాత జనాలు అందరూ ఏడ్చారు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు. అప్పుడు నా ఏడుపుకి ఒక మీనింగ్ ఉంది అనిపించిందండి. సూపర్. మీరు కూడా ఉంటే బాగుండేది, కలిసి ఏడ్చేవాళ్ళు. వస్తా 26వ తారీఖున వచ్చి పొద్దున పూజ చేసుకొని ఆ తర్వాత వచ్చి కలిసి ఏడుస్తా. ధైర్యం వచ్చింది, మీరు వెళ్ళొచ్చు. మీ ఆవిడ చూడండి ఎంత హ్యాపీ అక్కడే ఉంది అసలు. అబ్బా, అవును. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అంటోళ్ళు రావడం వల్ల మా సినిమా ఇంకో నలుగురికి రీచ్ అవ్వద్దు, ఇంకో ఎక్కువ మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మొదలు పెడితే బెక్కం వేణుగోపాల్ గారు నన్ను కోన సార్ దగ్గరికి పంపించారు. థ్యాంక్ యూ సార్, మీ వల్లే నేను కోన సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన సింగిల్ సిట్టింగ్లో ఈ స్టోరీ ఓకే అయిపోయిందండి. అప్పటి నుంచి ఇక్కడ వరకు కోన సార్ ఎంత సపోర్ట్ చేశారంటే అది నేను మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ సార్. రోషన్ అండ్ శ్రీదేవి ఖచ్చితంగా మీరు ఇద్దరు ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ కాబోతున్నారు. అది ఈ సినిమా నాకు యాక్షన్ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు సార్, మీతో సాంగ్ సిట్టింగ్లో కూర్చొని సాంగ్ రాయించుకోవడం అనేది అది అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సార్, మీరు రాసిన రాజమ్మ సాంగ్ కానీ పల్లెల్లోని సందలాని సాంగ్ కానీ అవి ఎంత ఇష్టం అంటే సార్, మీరు జస్ట్ అదేంటో సార్ అర్థం కాదు, అలా ఇలా తిరుగుతారు, సాంగ్ రాసిస్తారు. సూపర్ సార్, నాకైతే చాలా ఎంజాయ్ చేశాను మీతో పాటు కూర్చొని రాయడం. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన మంగ్లీ సాంగ్ కానీ సునీత గారు పాడిన సాంగ్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ.
విజయబుల్ గణేష్ థ్యాంక్ యూ. మీరు అసలు ఎప్పుడు కాకినాడ వదిలి రారు, కానీ మ్యూజిక్ మాత్రం అద్దరగొట్టారు సార్. నిన్న మొత్తం అంతా ఎమోషనల్ సీన్ క్లైమాక్స్లో చూసిన తర్వాత చాలామంది ఏడ్చారు. అందరూ వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. నాకు కాదండి విజయ్కి చెప్పండి, ఎందుకంటే మ్యూజిక్ ఇంటే చాలా ఏడ్ చేస్తాం మనం, అంత బెటర్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జనరల్గా రేపు ఏం జరుగుద్ది అనేది మనం ఈరోజు చెప్పలేమండి, కానీ ఆడియన్స్ రేపు థియేటర్కి వెళ్ళి క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ క్లైమాక్స్ నడుస్తున్నంత సేపు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమా తీసింది ఎవడరా అని ఒక డౌట్ వస్తుందండి మీకు. అప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి. నా పేరు సతీష్ జవ్వాజీ అండి, అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఇంకా ఒక స్పెషల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి, సురేష్ బాబు గారికి. సార్ ఆయన సినిమా చూసి వెంటనే అసలు ఫోన్ చేసి పిలిపించారు. అసలు నాకు అసలు గ్రేట్ థింగ్ సార్. అసలు నేను ఆ రోజు జీవితంలో నేను మర్చిపోలేను అలాంటి రోజు. ఎందుకంటే అసలు మీరు ఒక లెజెండ్. ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది అంటే నేను ఫస్ట్ నమ్మలేకపోయాను. వచ్చిన తర్వాత భయపడక బాబు, మెచ్చుకోవడానికే పిలిచాను నేను అన్న తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది సార్. చాలామంది కష్టపడ్డారు సార్ ఈ సినిమా కోసం. అందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను, కానీ అందరికీ థ్యాంక్ యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ నందన, శ్రావణి, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చ్ 26 రోజు శ్రీరామనవమి రోజు సినిమా వస్తుంది, చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.